ఎన్నికలకు ముందు బీసీల రిజర్వేషన్పై ఇచ్చిన బాటను కూటమి ప్రభుత్వం నిలబెట్టుకుంటుందని ఎమ్మెల్యే గౌత్ శిరీష తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వం బీసీల రిజర్వేషన్ పెంచుతామని అబద్ధపు హామీలు ఇచ్చి పట్టించుకోలేదని విమర్శించారు. రాబోయే స్థానిక ఎన్నికల్లో పెంచిన శాతంతో బీసీ రిజర్వేషన్లను అమలు చేస్తామంటున్న ఎమ్మెల్యే గౌత్ శిరీషతో మా ప్రతినిధి సంతోష్ ఫేస్ టు ఫేస్. బీసీ రిజర్వేషన్కి సంబంధించి కీలకమైనటువంటి నిర్ణయం అనేది కూడా తీసుకోవడం జరుగుతోంది. బీసీలకి న్యాయం చేస్తామంటూ కూడా కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీ మేరకు అయితే కనుక ఒక కీలకమైనటువంటి ఘట్టాన్ని అయితే కనుక బీసీలకు అందించినటువంటి పరిస్థితి. దీనిపై మాట్లాడేందుకు ఎమ్మెల్యే గౌత్ శిరీష ఉన్నారు. వారితో కూడా మాట్లాడదాం. మేడం, ఈరోజు బీసీలకి అయితే కనుక ఒక రిజర్వేషన్ కల్పించే 34% అనేది కూడా కీలకమైనటువంటి నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. దీనిపై మీరేమంటారు? ఎన్నికల్లో నమ్మించడానికి ఇచ్చే హామీలు కాదు, ఆ నమ్మకంతో పార్టీ మీద ఓటేసిన బీసీలకి అండగా ఎట్టి పరిస్థితిలో నిల్చుంటామని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం మరొక్కసారి రుజువు చేసి చూపించింది. తెలుగుదేశం పుట్టికే బీసీలకి రాజాధికారం, తెలుగుదేశం ముందు బీసీలకి రాజాధికారం, తెలుగుదేశం వచ్చాకనేది ప్రతి ఒక్కరికి తెలుసు. ఎంతోమంది గ్రామీణ మా ఉత్తరాంధ్రకు చెందిన అలాగే 2 తెలుగు రాష్ట్రాల్లో ఈరోజు బీసీలు పెద్ద పెద్ద పదవుల్లో ఇతర పార్టీల్లో ఉన్న వాళ్ళు కూడా ఒకప్పుడు తెలుగుదేశంలో ట్రైనింగ్ వెళ్ళిన వారే. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు 2 సంవత్సరాలుగా మొన్న ఎన్నికల్లో ఏదైతే బీసీలకి మేము మాట ఇచ్చామో 34%, ఈరోజు రూరల్లో 34%, అలాగే అర్బన్ ఏరియాలో 33.33%. ఎప్పుడో కాదు, మళ్ళీ వచ్చే ఎన్నికల్లో కాదు, వచ్చే 2 నెలల్లో మేము వెళ్ళబోతున్న ఎన్నికల్లో కూడా ఇంప్లిమెంట్ చేసి చూపిస్తామని చెప్తూ బీసీలకు ఎప్పుడు సముచిత స్థానం, బీసీలకే కాదు పార్టీకి నమ్ముకునున్న బలహీన వర్గాలకు ఎప్పుడు సముచిత స్థానం కల్పిస్తానని ఈరోజు గవర్నర్ కోటాలో ఎలక్ట్ అయిన 2 ఎమ్మెల్సీల క్యాండిడేట్ల పేరే మీకు ఒక ఉదాహరణ. వర్ల రామయ్య గారు ఒక దళితుడు నాయకుడిగా ఎంత కష్టపడుతున్నారని మనకు తెలుసు. కష్టపడడానికి ఈరోజు గుర్తింపు ఇచ్చారు. అలాగే వారసులకే కాదు, కష్టపడిన ప్రతి ఒక్కరికి బీసీలకి సముచిత స్థానం ఎప్పుడు ఇస్తామని ఈరోజు అనంతపురానికి చెందిన వడ్డెర కులానికి చెందిన అంగన్వాడీ అధ్యక్షురాలు రమాదేవి గారిని ఈరోజు మళ్ళీ ఒక ఎమ్మెల్సీగా సెలెక్ట్ చేసి తెలుగుదేశం ప్రభుత్వం మీద బీసీలు పెట్టుకున్న నమ్మకానికి మరొక్కసారి రుజువు చూపించారు. ముఖ్యంగా ఈరోజు ఆ బిల్లు ముఖ్యంగా అది పెట్టడం అన్నది ఈరోజు ప్రతి ఒక్కరు బీసీలే కాదండి, ఈరోజు తెలుగుదేశం పట్ల ఉన్న అన్ని వర్గాల వారు కూడా ఏదైతే నమ్మకం బీసీలు పెట్టుకున్నారో, ఏదైతే ఈరోజు 50% పైగా తెలుగుదేశంతో ఉన్నారో వాళ్ళందరికీ అదే సముచిత స్థానం కల్పించారని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే కోర్టు కేసులు సైతం కూడా వస్తాయి, ఏదైతే 50% దాటుతుంది అన్న దానిపై అయితే కనుక మీరేమంటారు? అంటే ఒక 50% దాటితే మాత్రం తప్పనిసరిగా కోర్టు కేసులు అనేది కూడా రాబోతున్నాయి అంటూ కూడా వేరే వర్గం నుంచి వస్తున్నటువంటి పరిస్థితులు కూడా కనబడుతుంది. ఇక్కడ ఒక వేరే వర్గం ఉంటుందండి, అది వైసీపీ వర్గం. వాళ్ళు చెయ్యరు, ఎవరిని చేయరన్నట్టు లాస్ట్ టైంలో ఇదే క్వశ్చన్ వాళ్ళు అడుగుతాం. అసలు కుదరదన్నప్పుడు 42% పెట్టి అలా గాలి మాటగా ఇచ్చి దాని మీద కనీసం కోర్టుకు వెళ్ళినప్పుడు, హైకోర్టులో ఓడిపోయినప్పుడు కనీసం సుప్రీంకోర్టుకి వెళ్లకుండా బీసీల పట్ల వాళ్ళకున్న నిర్లక్ష్యాన్ని వాళ్ళు చూపించారు. ఈరోజు మాట ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు, ఆలోచించకుండా ఇచ్చే ప్రసక్తే లేదు. ఆయన ఇచ్చారంటే ఖచ్చితంగా రేపు లోకల్ బాడీలో అవి ఇంప్లిమెంట్ చేస్తాం. ఎవరి రిజర్వేషన్స్కి ఇబ్బంది లేకుండా వీటిని ఇంప్లిమెంట్ చేసుకునే ధైర్యం ఈరోజు ఆ నమ్మకం మాకు కూటమి ప్రభుత్వం మీద ఉంది. థ్యాంక్ యూ. ఇది ఏదైతే ఎవరికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా ఈ బీసీ రిజర్వేషన్ సంబంధించినటువంటి అమలు అనేది కూడా చేస్తాము, అదేవిధంగా ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీని అయితే కనుక నిలబెట్టినటువంటి పరిస్థితి కూడా కనబడుతుందంటూ కూడా ఎమ్మెల్యే గౌత్ శిరీష చెప్తా ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ సాయితో సంతోష్, రాజ్ న్యూస్, అసెంబ్లీ నుంచి.